రాజకీయాల్లోకి మంచు మనోజ్. అవును, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అదే. మంచు మనోజ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్టుగా ఒక విశ్వసనీయ కథనం ఒకటి బయటకు వచ్చింది. ఆళ్లగడ్డ కేంద్రంగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. ఆళ్లగడ్డ తన మామగారైన కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి స్వస్థలం లేదా నియోజకవర్గం. ఇక్కడి నుంచే అఖిల ప్రియ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ గెలిచి అక్కడ మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ఆమె సోదరి మంచు మనోజ్ని వివాహం చేసుకున్న తర్వాత మోహన్ బాబు కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇక సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్తేనే మంచిదన్న ఆలోచనలో మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనికారెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఇక్కడ జల్పల్లిలో తన తండ్రి నివాసం పక్కనే ఉన్న విల్లాను ఖాళీ చేసి వారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు వెళ్ళిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నుంచి మంచు మనోజ్ ఆళ్లగడ్డ కేంద్రంగా అక్కడి నుంచి రాజకీయాలు నిర్వహిస్తారని కూడా వినిపిస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మరి ఏ పార్టీ తరఫున వారు ప్రచారం చేస్తారా లేదా పోటీ చేస్తారా అని దాని గురించి చర్చ కొనసాగుతుంది. అయితే మంచు మనోజ్ పవన్ కళ్యాణ్కు చాలా సన్నిహితుడిగా ఉంటారు. అందువల్ల జనసేన పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేస్తున్నట్లుగా వినిపిస్తుంది. అయితే చెల్లెలు జనసేన పార్టీలో చేరబోతుండగా అక్క టీడీపీలోనే కొనసాగుతారు. మరి ఈ కూటమి సర్దుబాటులో ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు. కానీ మరి అక్కా చెల్లెళ్ళు ఆళ్లగడ్డ కేంద్రంగా రాజకీయాలను నిర్వహించబోతున్నట్టుగా మనకు వినిపిస్తుంది. ఇక ఈ మంచు మోహన్ బాబు ఆ తర్వాత మనోజ్కు సంబంధించిన ఆస్తుల తగాదాలు ఎప్పుడు మరి తేలుతాయో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ రణక్షేత్రం